అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రతిసారి అవసరం లేదు, మనకి 1600 పైగా వీడియోలు ఉన్నాయి. ఏ సమస్యకైనా సరే పరిష్కారం అనేటువంటిది మీకు దొరుకుతుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, చట్టాలు, ఇలా ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉంటాము మన ఛానల్లో. చాలా మంచి మీకు సమాచారం అనేటువంటిది దొరుకుతుంది. ముఖ్యంగా ఈరోజు చెప్పేది ఏంటంటే, తల్లి ఆస్తిలో కూతురికి అల్లుడికి హక్కు ఉందా, దాని గురించి స్పష్టం చేస్తూ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు వివరణ ఇచ్చింది. సాధారణంగా ఆస్తి తగాదాలు అనేవి రోజు రోజుకు పెరిగిపోతూ వస్తున్నాయి. దాని మీద సరి అయినటువంటి అవగాహన లేకపోవడం, చట్టాలపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంలో చెప్పింది. ఏంటంటే అనేక అపార్థాలు కూడా ఉన్నాయి. ఆస్తి మొత్తం కుమారుడికే చెందుతుందని ఇలాంటి అపార్థాలు, వీటి మీద కొంత అపోహను తొలగించడానికి హైకోర్టులు బాగా కృషి చేయడం అనేటువంటిది జరుగుతుంది. తండ్రి ఆస్తిలో ఎవరికి వాటా ఎంత అనేటువంటిది చాలామందికి తెలుసు. తల్లి ఆస్తిలో వాటా ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది అన్న విషయాన్ని అనేటువంటిది తెలియదు. దానివల్ల కూడా అనేక కేసులు నమోదవుతున్నాయని కూడా హైకోర్టు స్పష్టీకరించింది. అయితే ఈ కేసు నేపథ్యం ఏంటి అంటే, ఢిల్లీలోని శాస్త్రి నగర్ అనేటువంటి ప్రాంతంలో ఒక వృద్ధురాలు ఉంటుంది. ఆమెకు అనుకూలంగానే హైకోర్టు తీర్పిచ్చింది. ఏం జరిగిందన్న చెప్తాను. ఆ తల్లికి చెందినటువంటి ఆస్తి, ఆమెకు చెందినటువంటి ఆస్తిలో కూతురు అల్లుడిని కొంత భాగం ఉపయోగించుకోమని ఇచ్చింది, అనుమతి ఇచ్చింది ఆమె. వాళ్ళు కొంతకాలం ఉపయోగించుకున్న తర్వాత ఆమెకి ఎందుకో ఇష్టం లేదు, ఖాళీ చేసి వెళ్ళిపోమంది. వాళ్ళు ఖాళీ చేయమన్నారు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు ఏం చెప్పిందంటే ఖాళీ చేసి వెళ్ళిపోమంది. తల్లికి మా ఇంట్లో ఎప్పుడైతే వద్దన్నదో వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, మీకు హక్కు లేదని చెప్పేసి హైకోర్టు చెప్పింది. 1985లో ఆమె ఏం చేసిందంటే కూతురికి అల్లుడికి ఉపయోగించుకోమని కొంత భాగాన్ని అనుమతించినప్పటికీ కూడా తర్వాత ఆమె ఎప్పుడైతే వద్దన్నదో అప్పుడు వెళ్ళిపోవాలి. ఆమెకి అది సొంత ఆస్తి. ఎలాగంటే 1966లో తన భర్త కొన్నప్పటికీ కూడా ఆమె పేరునే పెట్టి ఆమె బతకడం కోసమే ఆ స్థలాన్ని నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. స్త్రీకి ప్రత్యేక హక్కుల్లో ఇది ఒకటే. భర్త కొని ఆమె పేరు మీద పెట్టాడు కాబట్టి ఆమె ఫస్ట్ పాయింట్, భర్త కొని భార్య పేరున పెట్టాడు కాబట్టి ఆమెకు చెందుతుంది. అటు నుండి ఎటువంటి అబ్జెక్షన్ లేదు కాబట్టి పూర్తి హక్కు ఆమెకే సంక్రమిస్తుంది. తల్లి నుండి పూర్తి అనుమతి పొందినంతకాలం ఆ ఇంట్లో ఉన్నారు. పొందితేనే పూర్తిగా ఆమె ఉండమంటేనే ఉండాలి తప్ప వెళ్ళిపోమంటే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. 6 నెలల్లో ఖాళీ చేసి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి 6 నెలల్లో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అలాగే నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలని చెప్పింది. కూతురు అల్లుడు కూడా నష్టపరిహారం చెల్లించాలి తల్లికి. ఎందుకు? ఈమె ఎప్పుడైతే అనుమతించిందో 2014 నుండి కూడా డేట్ నిర్ణయించింది హైకోర్టు. 2014 నుండి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి నెలకి 10,000 చొప్పున ఇప్పటికి ఎంత వరకు ఖాళీ చేసిన రోజుకి ఎంత అవుతుందో అంతా కూడా ఆమెకు చెల్లించాలి నష్టపరిహారం అంటూ స్పష్టంగా చేసింది. తల్లికి కూతురు అల్లుడు కూడా నెలకి 10,000 చొప్పున కాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడు? 2014 నుండి. అంటే సంవత్సరానికి 1,20,000 చొప్పున చెల్లించుకొని రావాలి ఇప్పటి వరకు కూడా. ఆ చెల్లించి నష్టపరిహారం ఖాళీ చేసి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి 6 నెలలు టైం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. యాజమాన్య హక్కు. భర్త తన భార్య పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తిని చట్టబద్ధంగా ఆమె ఆస్తిగా పరిగణిస్తారు. ఆమె ఉపయోగించుకోవచ్చు, అమ్ముకోవచ్చు, బదలాయించుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అది యాజమాన్య హక్కు స్త్రీకి. భర్త తన పేరు మీద కొనిపెట్టాడు కాబట్టి పూర్తి హక్కు ఆమెకు చెందుతుంది అని స్పష్టం చేసి, పిల్లలకు పరిమిత హక్కులు ఉంటాయి. పరిమిత హక్కులు అంటే ఏంటి? పిల్లలకి హక్కులవి ఎప్పుడు నిర్ధారిస్తారంటే, ఎటువంటి వీలునామాలు, గిఫ్ట్ డీడ్లు, రిజిస్ట్రేషన్స్ ఏమీ లేకుండా ఉంటే ఇంట్రెస్టేట్ అయితేనే, లేకపోతే ఈ హక్కులవి గురించి డిస్కషన్ ఉండదు. పిల్లలకి ఎప్పుడు వస్తుంది అంటే, ఒకవేళ ఆమె వీలునామా రాసింది, లేకపోతే రిజిస్ట్రేషన్ చేసింది, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసింది, అలాంటి సందర్భాల్లో మాత్రమే ఆమె ఆస్తి ఇతరులకి వెళ్తుంది. లేదా కూతురికి కానీ కొడుకు కానీ వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. లేకపోతే పిల్లలకి పరిమిత హక్కులు మాత్రమే ఉంటాయి. పరిమిత హక్కులు అంటే ఆమె మరణించిన తర్వాత ఎవరికి ఎలా నిర్ణయించిందో చట్టం ఆ రకంగా వస్తుంది. కోడలకి అత్తగారాస్తిపై స్వయంగా హక్కులు లేవు అని కూడా స్పష్టీకరించింది. ఇక్కడ చెప్తూ ఒక పాయింట్ చెప్పారు. ప్రత్యేకించి అత్తగారి చెందిన ఆస్తిపై చట్టపరమైనటువంటి దావా లేదు. ఆస్తిని అల్లుడు
ఆక్రమించడం అనేది చట్టబద్ధం కాదు అని చెప్పింది. అల్లుడు కానీ అలాగే కోడలు కానీ వీళ్ళకి ఈ అత్తగారి ఆస్తిపై ఎటువంటి హక్కు లేదు. స్త్రీధనం ఆమెకి పూర్తి హక్కు ఉంటుంది అని చెప్తూ హైకోర్టు స్పష్టం చేసింది. మహిళలకి సొంత ఆస్తిపై కుటుంబ సభ్యులందరికీ కూడా పరిమిత హక్కులు మాత్రమే ఉన్నాయి, ప్రత్యేకమైన హక్కులు లేవు. నాకు హక్కు ఉంది అని చెప్పడానికి లేదు. స్త్రీ తాలూకా సొంత ఆస్తికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్లు ఢిల్లీ హైకోర్టు నిర్ణయించినటువంటి పాయింట్లు మీకు తెలియజేశాను. ఇది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటే మళ్ళీ ఒక్కసారి చూడాలి. మా ఆస్తి మా అమ్మగారు ఆస్తి నాకు రాదా అని వాదన కాదు ఇది. అది వేరే సబ్జెక్టు, అది మీకు ముందు వీడియోలో చెప్పాను. ఇది వేరే సబ్జెక్టు, ఇది ఇప్పుడు చెప్తున్నాను. ఇది ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. జై హింద్, భారత మాతాకి జై.